వెల్కమ్ టు T9 న్యూస్. ఈరోజు మంచిర్యాల జిల్లా క్వారీలో దుర్గాదేవి జాతర జరుగుతుంది. మనం దుర్గాదేవి టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. వీళ్ళతో మాట్లాడి ఈ పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఈ దుర్గాదేవికి దర్శించుకోవడానికి ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ దుర్గాదేవి జాతర జరుగుతుంది కదా, ఎంతమంది క్రౌడ్ పబ్లిక్ వస్తారు, ఎట్లా జరుగుతుంది? గత 10 రోజుల నుంచి పడ్డ వర్షాలు 2-3 రోజుల నుంచి మనకి కాస్త తెరిపించినాయి. తెరిపేయడంతో ఇప్పటిదాకా భక్తులు 10,000 మంది దాకా దర్శించుకున్నారు. మా ఎస్టిమేషన్ 30,000 to 40,000 దాకా రావచ్చని. ఎందుకంటే ఈరోజు క్లైమేట్ ఇలా ఉండటంతో సాయంత్రం వరకు 4 వరకు అనుకున్నాము, కానీ 4 గంటల వరకు కూడా అయ్యట్లేదు, 5 గంటల వరకు కూడా అవుతుంది. భక్తుల సౌకర్యార్థం 5 గంటల వరకు గుడి తెరిచి ఉంటుంది ప్రతిదీ. మరియు వచ్చే ఆదివారం లాస్ట్ రోజు కాబట్టి ఈ రోజు దర్శించుకోలేని భక్తులు ఎవరైనా ఉంటే వచ్చే ఆదివారం కూడా వచ్చి దర్శించుకోవాలి. అమ్మవారిని చాలా విశిష్టమైన కరుణా కటాక్షాలు చూపిస్తుంది భక్తుల మీద, కోరిన కోరికలు తీరుస్తుంది. ఇది వరకు 1972కు పూర్వము ఈ అమ్మవారిని ప్రతిష్ఠించక ముందు ఇక్కడ చాలా దుర్ఘటనలు జరిగేవి. ఆ దుర్ఘటనల కోసం కార్మికులు ఏం చేశారంటే, కార్మికులు యాజమాన్యం కలిసి ఇక్కడ ఒక అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఈ అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత ఈ దుర్ఘటనలు ఆగిపోయినాయి. కాబట్టి అప్పటి నుంచి ఏం చేశారంటే కార్మికులు ప్రతి సంవత్సరము సికింద్రాబాద్ లో ఏదైతే మహంకాళి జాతర జరుగుతుందో ఆ రోజున ప్రతిష్ఠ చేశాం కాబట్టి అదే రోజు ఇక్కడ వార్షిక జాతర జరుపుకుంటూ ఉంటాం. ఇది 54వ వార్షిక మహోత్సవము. ఈ 54 సంవత్సరాల నుంచి ఈ ప్రతిష్ఠించక ముందు జరిగే దుర్ఘటనలు ప్రతి సంవత్సరము 4-5 రోడ్డు ప్రమాదాలు కానీ గని దుర్ఘటనలు కానీ జరిగేది. సంవత్సరానికో నెలకో ఒకటి. ఆ ప్రతిష్ఠ అయిన తర్వాత ఇప్పటి వరకు దుర్ఘటన ద్వారా మరణించిన దాఖలాలు లేవు. ఏదైనా వయసు అయిపోయి ఆరిపోయినట్టే ఉంది, కానీ పోయిన వాళ్ళు కానీ ఈ దుర్ఘటన వల్ల ఎవరూ జరగలేదు. మరియు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి మన మంచిర్యాలలో ఉన్న పట్టణ ప్రజలు కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి పోయి స్థిరపడ్డ వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మళ్ళీ ఛత్తీస్గఢ్, ఒరిస్సా వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, కానీ ఛత్తీస్గఢ్ నుంచి కూడా మనకి చాలా పబ్లిక్ ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ పోతారు. కాబట్టి భక్తుల సౌకర్యార్థం మా ఎంసీసీ యాజమాన్యంతో చర్చించి నీటి వసతి కల్పించాము. ఈ రోజు భక్తులు చాలా మంది బోనాలు కూడా తెచ్చి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. వారికి వారి కుటుంబాలకి అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లవేళ ఉండాలని ఆశిస్తున్నాం. ఈ సంవత్సరము క్యూ లైన్ లో కూడా ఏదైనా షెల్టర్ ఏర్పాటు చేద్దామని మా యొక్క ప్రపోజల్స్ ఉన్నాయి. అవి మేము ఫ్యూచర్ లో చేస్తాం. ఏసీసీ క్వారీ జాతరలో గత 53 సంవత్సరాల నుంచి ఈ యొక్క దుర్గాదేవి జాతర నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇంత పెద్ద జాతరకి నలుమూలల నుంచి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం నుంచి అనేక మంది భక్తులు ఈ యొక్క జాతరకి వచ్చేసి ఈ యొక్క దుర్గాదేవిని ఆశీర్వాదం కోసం ఎంతో మంది భక్తులు వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఇంత డెవలప్ అయినా కానీ ఇక్కడికి వచ్చే మహిళలకి ఎలాంటి సదుపాయాన్ని ఈ యొక్క గవర్నమెంట్ కల్పించట్లేదు. ఇక్కడ తాగునీరు కానివ్వండి, వాష్రూమ్సే కానివ్వండి, మహిళలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రభుత్వము వచ్చే సంవత్సరం మాత్రము ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకి మంచి సౌకర్యాలు కల్పించాలనేసి దుర్గామాత క్వారీ దేవాలయంకు ఈరోజు దాదాపు 25,000 నుండి 30,000 మంది భక్తులు రావడం జరిగింది. ఇందు గురించి మేము ముందుగానే భక్తుల సౌకర్యార్థం వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా
ఆ, సరైన బందోబస్తు గురించి దాదాపు మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ నుండి మా ఇన్స్పెక్టర్ సార్ ఆ, ప్రమోదరావు సార్ ఆధ్వర్యంలో మేము సుమారు 50 మంది ఆ, పోలీసులము ఇక్కడ బందోబస్తు నిర్వహించడం జరుగుతున్నది. ఎవరికేమి ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మార్నింగ్ ఉదయం దాదాపు 5:30-6 గంటల నుండి జరుగుతున్నది. ఈరోజు దాదాపు 7 నుండి 8 వరకు ఇది కంటిన్యూ అవుతుంది. అప్పటి వరకు ఎలాంటి ఎవరికి ఏం ఆటంకాలు ఎదురుకాకుండా మేము సరైన రక్షణ చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఈరోజు ఇక్కడికి దరిదాపు ఇంతవరకు ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారు సార్? దాదాపు ఇప్పటి వరకు ఒక 25,000 to 30,000 వరకు వచ్చారు, ఇంకా వస్తున్నారు. ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు సార్ ఇక్కడ? బందోబస్తు కానీ లేకపోతే ప్రజలకు బందోబస్తు ఎట్లా ఉంది? భక్తులు ఇబ్బంది పడకుండా 2-వీలర్ 4-వీలర్ పార్కింగ్ సపరేట్ ఏర్పాటు చేయడం జరిగింది. 4-వీలర్ అక్కడే పార్కింగ్ చేసి అక్కడ నుండి భక్తులు ఒక 100 మీటర్స్ దూరం నుండి, దాదాపు 50 to 100 మీటర్స్ దూరం నుండి అక్కడే ఆపేసి వెహికల్స్ పార్కింగ్ చేసేసి అక్కడ నుండి క్యూ లైన్ భక్తులు టెంపుల్ దర్శనం కోసము సరైన క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఏమి ఇబ్బందులు కలగకుండా అందరికీ దర్శనం కూడా చక్కగా జరుగుతున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ ఏసీసీ క్వారీ జాతర దాదాపు నేను పుట్టింది ఇక్కడనే ఏసీసీలోనే. ఈ క్వారీ జాతరకు నాకు తెలిసి ఏదైనా 1-2 సంవత్సరాలు తప్పించి దాదాపు 50 సంవత్సరాల నుంచి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి అందరం వస్తాం. ఇప్పుడు కూడా అదే భక్తి శ్రద్ధలతోటి మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వాళ్ళు వస్తారు. వారికి అందరికి కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. వాళ్ళకందరికి కూడా అమ్మవారి ఆశీస్సులతోటి మంచి ఆరోగ్యము ఐశ్వర్యము ఆ అమ్మవారు కలిగించాలని అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున బోనాల పండుగ జరుపుకుంటున్న ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. నుంచి ఇక్కడ ఏసీసీ క్వారీ అనేది ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. ఇక్కడ ఉన్నటువంటి అప్పటి కాంట్రాక్టర్లు, అప్పుడున్నటువంటి కార్మిక లోకం ఈ యొక్క గుడిని నిర్మాణం చేయడం జరిగింది. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే దాదాపు క్వారీ నుంచి ఇక్కడ ఏసీసీ ఫ్యాక్టరీకి క్రషర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ మొత్తం అక్కడికి వచ్చేది. కాబట్టి ఎప్పుడు అనునిత్యం ఇక్కడ తిరిగేటువంటి అడవి ప్రాంతం కాబట్టి వాళ్ళను కాపాడాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచాలని ఈ దేవాలయాన్ని ఆ రోజులలో తిరుపతిరావు గారు ప్రత్యేకించి, అదేవిధంగా ఇంకా కొంతమంది ముఖ్యమైన కాంట్రాక్టర్లు కార్మికులు కలిసి కట్టినటువంటి గుడి ఇవాళ దినదిన అభివృద్ధి చెంది దాదాపుగా మన జిల్లా మంచిర్యాల జిల్లానే కాదు మహారాష్ట్ర నుంచి కూడా ఈ జాతరలో పాల్గొనడానికి చాలా మంది భక్తులు వస్తారు. ఈ సందర్భంగా నేను భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ యొక్క ప్రసిద్ధిగాంచినటువంటి మందిరాన్ని అందరూ దర్శించుకుంటే మీ అందరూ మీ ఏ అయితే మొక్కులు కోరుకుంటారో అవి తప్పకుండా తిరుమల ఆలయ జరుగుతాం. 50 రూపాయలు. సుభాష్ నాయక్ గారు 100 రూపాయలు. నల్ల నల్లయ్య చంద్రబాబు గారు 100. రాజకీయ సత్యనారాయణ గారు 200 రూపాయలు. మలయాళ ఆనందం గారు 100 రూపాయలు. విఘ్నేశ్వర రెడ్డి గారు
నందు
ఇంకా